హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి తెలంగాణ మెడికల్ బోర్డు నుంచి విడుదలైనటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరు ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. లింక్ మీద క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అప్లైడ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉంది కదా, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మొదట రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము అంటే మీ ఇంటి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సెక్యూరిటీ కోడ్ అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ కొట్టారనుకోండి, మీరు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మీకు ఓటీపీ అనేది అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి సంబంధించినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై బటన్ మీద క్లిక్ కొట్టండి. వెరిఫై కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఈమెయిల్ ఐడికి కూడా వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ అప్లికేషన్ అనమాట. ఫస్ట్ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఇది డిపార్ట్మెంట్ వైజ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీకు 3 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఒకసారి నోటిఫికేషన్ అనేది చూసుకోండి. 3 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్, విద్యా విధాన పరిషత్తు, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్. ఇందులో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏవి ఇవ్వాలో అది చూసుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ చూసుకోండి. థర్డ్ ప్రిఫరెన్స్ అనేది చూసుకోండి. ప్రిఫరెన్స్ అంటే ఏం లేదండి, ఒకవేళ మీకు జాబ్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడైతే మీరు పెట్టారో అందులో జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్లో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్, అది కూడా లేకపోతే థర్డ్లో ఇస్తారనమాట. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. మీకు ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలో అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ జాబ్ వస్తే ఫస్ట్ అందులో ఇవ్వడానికే ట్రై చేస్తారు. అందులో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్, అందులో లేకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ అనమాట. సో కాబట్టి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి, ఎందులో జాబ్స్ ఉన్నాయి అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పబ్లిక్ హెల్త్కి ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత విద్యా విధానానికి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఎంఎన్జేకి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాను. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అనేది ఆల్రెడీ పైన వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసినైతే మీరు ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా? అండ్ కిందికి రండి. ఆ తర్వాత మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేలా, ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత 9th వన్ వచ్చేసినట్లయితే మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను బీసీఏ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సేవ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ సేవ నెంబర్ అంటే ఏం లేదండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది బార్‌కోడ్ కింద. అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత 9th వన్ వచ్చేసినైతే మీరు క్రిమి లేయరా, నాన్ క్రిమి లేయరా, ఎస్ అని పెట్టండి. ఆ తర్వాత మీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ బీసీ క్యాండిడేట్లకు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ బీసీలకు మాత్రమే ఉంటుంది. అండ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ అనేది అవసరం లేదు. ఓకేనా? మీరు నాన్ క్రిమి లేయర్ ఎస్ పెట్టి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డిసేబుల్డ్ పర్సనా? నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెనా? నో పెట్టండి. ఆ తర్వాత మీరు ఎంప్లాయా? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్‌లో రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నారా? రెగ్యులర్ సర్వీస్ చేస్తున్నారా? నో పెట్టండి. ఆ తర్వాత ఎన్‌సీసీ ఉందా మీకు? ఒకవేళ ఎన్‌సీసీ ఉంటే యెస్ పెట్టండి. లేకుంటే నో పెట్టండి. ఆ తర్వాత మీకు స్పోర్ట్స్ పర్సన్ అనమాట. దీనికి సంబంధించి రిజర్వేషన్ కోసం ఒకవేళ మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే యెస్ పెట్టండి. లేకుంటే నో పెట్టండి. ఆ తర్వాత కిందికి రండి. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఏజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 17th వన్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అడ్రెస్ ఫర్ కరెస్పాండెన్స్ అనమాట. అంటే మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ లోకల్ స్టేటస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంది అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ క్లాస్ వచ్చేసినట్లయితే
అకాడమిక్ ఇయర్ మీరు ఫస్ట్ క్లాసు ఏ ఇయర్ చదివారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అనమాట. ఒకసారి దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టి స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఓపెన్ 10థ్ చేసినా సరే నాట్ స్టడీడ్ అని పెట్టాలి. లేదనుకుంటే స్టడీడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ అనేది పెట్టాలనమాట. మీ దగ్గర ఏదైతే స్కూల్‌లో చదివారో వాళ్ళందరూ కూడా ఇది పెట్టాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్‌లు ఉన్నవాళ్ళు. అండ్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసినైతే అండ్ నల్గొండ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మండల్ కూడా నల్గొండ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీ విలేజ్ ఏంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. విలేజ్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ రండి. ఇక్కడ సైడ్‌కి స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి మీరు 1-3 వరకు ఒక స్కూల్‌లో చదివారనుకోండి. ఈ 1, 2, 3 ఈ మూడిట్లో కూడా మీరు ఆ ఒకటే స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆ తర్వాత 4, 5, 6, 7 అనేది ఇంకో స్కూల్‌లో చదివారనుకోండి. ఈ నాలుగిట్లో కూడా ఒకటే స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్నవాళ్ళు మాత్రం నేను చెప్పినట్టు ఇలానే డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి స్టడీ సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ఆ తర్వాత మీరు జోన్ సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా! ఇప్పుడు జోన్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి నేను 7 జోన్ సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ చూసుకొని మీ డిస్ట్రిక్ట్ ఏ జోన్‌లో ఉందనేది ఇక్కడ ఉంది క్లియర్‌గా. ఇవన్నీ చూసుకొని ఇక్కడ జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసినైతే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను బీఫార్మసీ అనేది సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మీరు మీ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత కిందికి రండి. మీ కాలేజ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ కంప్లీషన్ డిగ్రీ అంటే మీరు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ డిగ్రీ సర్టిఫికేట్ మీద ఉంటుంది డేట్ అనేది అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? మార్క్స్ మెమో ఉంటుంది కదా! దాని మీద డేట్ ఉంటుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్లోడ్ మార్క్స్ మెమో ఎక్కడైతే మీకు మెమోలో మార్క్స్ ఉంటాయో అది మాత్రం మార్క్స్ మెమో. అది మీరు పైన అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కింద డిగ్రీ మెమో అనమాట. ఒరిజినల్ డిగ్రీ కానివ్వండి, ప్రొవిజనల్ కానివ్వండి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు సంబంధించినటువంటి తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ అంటే పీసీఐ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ రాయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు రీసెంట్‌గా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? మీరు డేట్ ఏదైతే సర్టిఫికేట్ మీద డేట్ ఉంటుందో లేటెస్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డేట్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. అండ్ ఆ తర్వాత మీకు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అనేది అడుగుతుందనమాట. మీరు ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్‌లో గానియండి, లేకుంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో మీరు గనుక వర్క్ చేసుంటే సెంట్రల్ గానియండి, స్టేట్ గానియండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో మీరు కాంట్రాక్ట్ గానియండి, లేకుంటే ఔట్‌సోర్సింగ్‌గా మీరు వర్క్ చేసుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకోండి నో అని పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. ఒకవేళ యెస్ ఉంటే ఏమేం డీటెయిల్స్ ఎంటర్ చేయాలో చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ పెట్టేసి ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఔట్‌సోర్సింగా, కాంట్రాక్టా, ఆ తర్వాత ఇన్‌స్టిట్యూషన్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్‌లో వర్క్ చేశారు, ఏ హాస్పిటల్‌లో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు వర్క్ చేశారు. అంటే మీ జాయినింగ్ డేట్ నుంచి ప్రెజెంట్ డేట్ వరకు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఏ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసింది ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఏ డిపార్ట్‌మెంట్ ఇష్యూ చేసింది. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఒకవేళ లేకపోతే మీరు నో అనేది టిక్ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ త్వరగా సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీ దగ్గర ఉన్నది బుక్ అయిపోతుందనమాట. ఎందుకంటే లాస్ట్‌లో మీకు చాలా ఎగ్జామ్ సెంటర్‌లు చూపియట్లేదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ సెంటర్‌లో ఉన్నటువంటి క్యాండిడేట్‌లంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటారు. కాబట్టి త్వరగా అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. మీరు అనుకున్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వస్తుంది. మీ దగ్గర పట్లో వస్తుంది. లేదంటే హైదరాబాద్‌లో పడేస్తారు. హైదరాబాద్ ఎళ్లి ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా? నేను నల్గొండ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కరెంట్ ఎంప్లాయీ స్టేటస్ అనమాట.
మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ గానియండి, స్టేట్ గవర్నమెంట్ గానియండి, మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయితేనే ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. లేదనుకుంటే మీరు అన్‌ఎంప్లాయిడ్ అనే పెట్టండి. ఔట్‌సోర్సింగ్ అయినా అన్‌ఎంప్లాయిడే, మీరు కాంట్రాక్ట్ అయినా అన్‌ఎంప్లాయిడే. ఓకేనా? నేను అన్‌ఎంప్లాయిడ్ అనేది పెట్టాను. ఆ తర్వాత కిందికి రండి. ఇక్కడ రూ. 500 అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కిందికి రండి. కంటిన్యూ పే ఆన్‌లైన్ అనేది క్లిక్ కొట్టండి. అండ్ కంటిన్యూ పే ఆన్‌లైన్ అనేది క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ ఉంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. దీని మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి భీమ్ యూపీఐ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మేక్ పేమెంట్ ఆఫ్ 500 ఉంది కదా! దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ మీకు బార్ కోడ్ అనేది వస్తుంది. మీ యాప్‌తోని ఇది స్కాన్ చేసేసి 500 అనేది పే చేయండి. ఓకేనా? ఈ రకంగా మీరు తెలంగాణ ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.